భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత కులాల, మైనారిటీల, స్త్రీల హక్కుల నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంటలోని మానవ హక్కుల వేదిక కమిటీ సభ్యులందరూ ఆయనకు ఘన నివాళి అర్పించారు. డాక్టర్ అంబేద్కర్ ఈ దేశాన్ని వివక్ష, అసమానతలు, హక్కుల ఉల్లంఘన లేని దేశంగా చూడాలని కలలు కన్నాడు. రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ ప్రాథమిక హక్కులను, మైనారిటీలకు మత స్వేచ్ఛను, అణగారిన కులాల ప్రజలకు రాజకీయ, విద్యా, ఉద్యోగపరమైన రిజర్వేషన్లను అందించడంలో అంబేద్కర్ కీలక పాత్ర భాగస్వామిగా ఉన్నారు. మహిళలను హిందూ కోడ్ బిల్లు ద్వారా సాంప్రదాయ అర్ధబానిస సంఖ్యల నుండి విముక్తి చేయాలని కలలు కన్నారు. దేశంలో అసమానతలు, అణిచివేతలు అంతమొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడ్డ ఆరాటం చాలా గొప్పది. వారి జీవితం నిరంతర స్ఫూర్తిదాయకం. నివాళులు అర్పించిన వారిలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్ ఎస్ తిరుపతయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ అచ్యుత్ కుమార్, సభ్యులు మారుమల్ల కిరణ్, చైతన్య, సదానందం, సమ్మయ్య, కొత్తూరి కుమారులు ఉన్నారు. ఈ సందర్భంగా అనంతపురంలో జరగబోయే మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభల కరపత్రాలను రేగొండ మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ జి క్రాంతి కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతి రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో చదువుకోవటమే కష్టమైనటువంటి వర్గం నుండి ప్రారంభమై ఈ దేశంలో నిలదొక్కుని చివరికి ఈ దేశానికి మార్గదర్శనం చేసేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగం ద్వారా దేశంలోని పౌరులందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడంలో తాను కీలకమైనటువంటి వ్యక్తి. అట్లాగే మైనారిటీలకు మత స్వేచ్ఛ కల్పించడంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మహిళలకు హిందూ కోడ్ బిల్ ద్వారా ఈ దేశంలోని మహిళలు అర్ధబానిస జీవితం గడుపుతున్నారని, వారు బానిస సంఖ్యల నుండి బయటికి రావాలని, పురుషులతో సమానమైనటువంటి హక్కులతో జీవించాలని కలలుగన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బలహీనమైనటువంటి వర్గాలు, కులాలు అందరితో సమానంగా ఎదగటం కోసము రిజర్వేషన్స్ లాంటి ప్రొవిజన్స్ ఉండాలి అని కొట్లాడి సాధించినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకము. ఈ దేశంలో అసమానతలు, అణచివేతలు ఉన్నంత కాలం బిఆర్ అంబేద్కర్ మనందరికీ మార్గదర్శనం చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి 69వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నది. జవహర్ మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభలను ఈ డిసెంబర్ 14-15వ తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురము పట్టణంలో జరుపుకోబోతున్నాము. దానికి సంబంధించినటువంటి కరపత్రాలను ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆవిష్కరించుకోవడం జరిగింది. పౌరులందరూ, సామాజిక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ మానవ హక్కుల వేదికలో కావాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ అనంతపురం మహాసభలకు రావాలని